హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ బూందీ కర్రీ. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం చపాతీ వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బూందీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే టమాటో మొత్తం బాగా మగ్గిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు బూందీ వేసుకోవాలి. ఈ బూందీ బయట స్వీట్ షాప్లోదైనా పర్లేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బూందీనే వేసుకుంటున్నాను. మసాలాలన్నీ బూందీకి పట్టేలాగా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే బూందీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.